నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పుడు ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెప్పుకుంటున్నాము. వారి యొక్క బలాలు బలహీనతల గురించి చెప్పుకుంటున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు గల 12 నెలలు 12 నెలలలో ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెప్పుకునే క్రమంలో ఇప్పుడు అక్టోబర్లో జన్మించిన వారి గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ అంటే జనవరి నుంచి చూస్తే ఇది 10వది, అంటే 10వ సంఖ్య అని అర్థం. 10 అంటే 1+0, 1+0 =1, అంటే ఇది సూర్యగ్రహానికి సంబంధించిన సంఖ్య. ఇది సూర్యగ్రహానికి సంబంధం ఉన్న సంఖ్య ఇది అనుకోవాలా. ఇది 0 ఉంది కదా, ఈ 0 వచ్చేసి ఛాయ, అది ఛాయాగ్రహం. అందుకని 1+0 =1 కూడా సూర్యుని సంఖ్య అనుకోవాలి. ఇది 1వ సంఖ్య అనుకోవాలి. వీరి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వీరు అందంగా అట్రాక్టివ్గా ఉంటారు, నిజాయితీగా కూడా ఉంటారు. జీవితంలో ప్లాన్స్ వేస్తుంటారు. వీళ్ళు ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనే ప్లాన్లు వేస్తూ ఉంటారు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ, లీడర్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరుల సమస్యలు చాలా బాగా సున్నితంగా సాల్వ్ చేస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తే, ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అనుకోవాలి. వీరు ఫ్రెండ్స్ ఏమైనా వాళ్ళకి వీక్నెస్ ఉంటే వీళ్ళకి ఏదైనా చెప్తే వీళ్ళు మనసులోనే పెట్టుకొని బయటికి అస్సలు తెలియనివ్వరు. వీళ్ళు అంత గుండెలోనే పెట్టుకొని ఉంటారు, మనసులోనే పెట్టుకొని ఉంటారు. ఎవరికి గురించి కూడా బయటికి అస్సలు చెప్పుకునే ప్రసక్తే ఉండదు. వాళ్ళ వీక్నెస్లు ఏమైనా ఉన్నా కానీ వీళ్ళకి కానీ చెప్పినారనుకో అసలు బయటికి అస్సలు తెలియనీరు. ప్రజాదరణ పొందుతారు వీళ్ళు. కుటుంబం కోసము త్యాగాలను కూడా చేస్తారు, అధిక శ్రమ చేస్తారు. కష్టించి స్వయం కృషితో పైకి వస్తారనే అనుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్త తీసుకుంటే వీళ్ళు కొంచెం మంచిది. వీరు న్యాయ వ్యవస్థలో ఉంటే గాన అందరినీ మెప్పిస్తారు. వీరు గవర్నమెంట్ ఉద్యోగాలలో అయితే బాగా రాణిస్తారు. 1 కదా సూర్యుని సంఖ్య, కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటి రావచ్చు. వీళ్ళకి బాగా త్వరగా కూడా రావచ్చు. ఉత్తమమైన పరిష్కారం చేస్తారు వీరు. ఏదైనా సరే ఎవరికైనా పరిష్కారం చేయాలంటే మంచిగానే చేస్తారు. వీరు అందరినీ మంచి సలహాలు ఇస్తారు. అందరికీ మంచి పర్సనాలిటీ కూడా ఉంటుంది. వీళ్ళు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఎవరిని ఏమైనా అని వాళ్ళ మనసు చిన్నబుచ్చడం చేయరు. కొంతమంది ఏం చేస్తారంటే అవతల వ్యక్తుల్ని సూటిగా ఏదో చిన్న విషయం మాట్లాడేస్తారు, చివుక్కుమనేటట్టు మనసు. వీళ్ళు అట్లా కూడా చెయ్యరు, అందరికీ మంచి సలహాలు ఇస్తారు. పరిసరాలు వీళ్ళు ఎక్కువ ఎక్కడ ఉన్నా చుట్టూ వీళ్ళ పరిసరాలు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, ఉంచుకుంటారు కూడా. వీరు సమయానికి ముందే పనులన్నీ చేస్తుంటారు. అనుకున్న సమయానికి ముందే వీళ్ళ పనులు పూర్తి చేసేస్తారు. వీళ్ళకి ధైర్యం ఎక్కువ, కష్టం కూడా ఎక్కువే. తెలివిగా ఆలోచిస్తారు, అస్సలు భయపడరే వీళ్ళు. ఏదైనా సరే సాధిస్తారు అనే చెప్పుకోవాలి. జరగబోయే విషయాలకు భయపడరు, విజయం సాధిస్తారు. వీరి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. సృజనాత్మకంగా ఉంటారు వీళ్ళు. వీరు ఎవరినైనా నమ్ముతారు, నమ్మితే మాత్రం నిజాయితీగా నమ్ముతారు.
వాళ్ళు ఏదైనా మోసగాళ్ళు అని వీళ్ళకి కానీ తెలిస్తే అంతే, వీరు ఇంకా వారిని దూరంగా పెడతారు. వీరు డబ్బుని కొంచెం వేస్ట్ చేస్తారు. అది ఎట్లంటే ఫ్రెండ్స్కి, హోటల్కి, ఫుడ్కి అట్లా ఖర్చు చేస్తారు. ఇది కొంచెం బాగా తగ్గించుకుంటే మంచిది. అట్లాంటి వీక్నెస్. నిజాలు మాట్లాడతారు, ఎవరిని తోలనాడరు. వీరు ప్రశాంతంగా ఉంటారు, ఏదైనా మనసులోనే దాచుకుంటారు. అది ఏమైనా కానీ మనసులోనే దాచుకుంటారు, బయటకు అస్సలు చెప్పుకోరు. ఎవరికైనా సరే సహాయం చేస్తారు. వీళ్ళకి పట్టుదల ఎక్కువ. వీరు విజయం వైపే ప్రయాణం సాగిస్తారు. వీళ్ళు విజయం 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 ఏది చేసినా వీళ్ళకి విజయాలే సాధిస్తారు. వీరు ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటారు. ఏదో ఒక దశలోనైతే వీళ్ళు పూర్తిగా నిరుత్సాహపడిపోయి ఉంటారు. కానీ తరువాత పడిలేచిన కరటంలా కెరీర్లో దూసుకుపోతారు. స్థిరమైన జీవితాన్ని, ఆత్మవిశ్వాసం ఎక్కువ. వీళ్ళకి ఆత్మవిశ్వాసం. వీళ్ళు స్థిరమైన జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. మానసిక ధైర్యం, మనోనిబ్బరం వీరి సొంతం. ఇది అక్టోబర్లో జన్మించిన వారి యొక్క గుణగణాలు. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురువు అండి.